హలో గాయ్స్, ఈరోజు నేను అరటికాయ కర్రీ చేద్దామని అనుకున్నాను అనమాట. కాకపోతే నేను 2 తీసుకుంటే అందులో ఒకటి పాడైపోయింది. అందుకని నేను అందులో మినప వడియాలు కూడా యాడ్ చేసి వండుతున్నా. సో, యాజ్ యూజువల్ జీలకర్ర, ఆవాలతో స్టార్ట్ చేసి కొత్తిమీరతో ఎండ్ చేశాను. సో, ఇప్పుడంటే ఒక 20 మినిట్స్‌లో ఈజీగా కర్రీ అయిపోతుంది. అప్పట్లో మాత్రం కిచెన్‌లో హాఫ్ డే అంతా స్పెండ్ చేసేవారు మన అమ్మమ్మలు, నాయనమ్మలు వాళ్ళందరూ అని నేను ఆలోచిస్తుంటే క్యాజువల్‌గా నాకేమనిపించిందంటే ఇప్పుడైతే 2, 3 మెంబర్స్ ఉంటున్నారు ఇంట్లో. అప్పట్లో 9, 10 మెంబర్స్ అట్లా ఉండేవారు కదా గైస్. అండ్ అందరూ తిన్నాక కూడా 2, 3 మెంబర్స్‌కి సరిపోయేలా ఉండేది. సడన్‌గా ఎవరైనా వచ్చినా పెట్టడానికి మొత్తం గిన్నె అంతా ఊడ్చేసేలా ఉండేది కాదు. ఒక 2, 3 మెంబర్స్‌కి సరిపోయేలా పెట్టేవారనమాట ఎక్స్ట్రా. సో, ఈ జనరేషన్‌లో కూడా మీరు మీ ఇన్‌లాస్‌తో కానీ, పేరెంట్స్‌తో కానీ, లేదంటే పెద్ద ఫ్యామిలీ లైక్ పిన్ని, బాబాయిలు అందరితో కలిసి ఉంటున్నారా? అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి గైస్. ఎందుకంటే కొన్ని కొన్ని ఇష్యూస్ ఉంటాయి. కానీ అవి మనకి ఇప్పుడు తెలియదు. కానీ నాకేమనిపిస్తదంటే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తుమ్మితే కాసేపు కూర్చుని వాటర్ తాగి వెళ్ళరా! అరే ఎదురు రారా నాన్న! షేవ్ చేసుకోరా! హెయిర్ దూకుని జడ వేసుకో అమ్మా! అరే హెయిర్ కట్ చేసుకోరా! నల్లపిల్ల ఎదురొచ్చిందన్న ఇప్పుడు వెళ్ళొద్దు కాసేపు ఆగి వెళ్ది గానీ. ఇవి కొన్ని ఉంటాయి కానీ అవన్నీ మనకిప్పుడు ఫన్నీగా ఉంటాయి కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అవి చెప్పేవాళ్ళు కూడా ఉండరు కదా గైస్. సో, నా కర్రీ కూడా అయిపోవచ్చింది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్ బాయ్. అండ్ ఇఫ్ యూ ఆర్ లైకింగ్ మై వీడియోస్, డూ సబ్స్క్రైబ్.